అటు ప్రైవేట్ ల్యాండ్ కూడా నోటిఫికేషన్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం కార్యక్రమాన్ని దీని సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కార్యక్రమ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ గారు, అదేవిధంగా వేదిక మీదకి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథులు సబితా ఇంద్రారెడ్డి గారికి, వారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రాపూర్ గ్రామ ప్రజలకు, మా రైతులకు, మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరు కూడా నమస్సమాంజలి తెలియజేస్తున్నాం. మరి మన ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉండాలి. మరి ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తామని ఒక మాట చెప్పడం తప్ప ఏం పనిచేస్తలేదు. మనం అందరం కూడా చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్న పార్టీని కొన్ని రోజులు సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో 2 ఏళ్లు వేచి చూసినాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఇవాళ మొత్తం కూడా భూసేకరణ చేసుకుంటూ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచే విధంగా ఎక్కడ పోతే అక్కడ భూసేకరణ చేసుకుంటూ చూస్తున్నాం. మనం హైదరాబాద్ చుట్టూ కానీ దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఏ రకంగా రోజు చూస్తున్నాం భూసేకరణ చేసుకుంటూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి హైడ్రాల పేరు మీద, ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద పచ్చని పొలాలను తీసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో దీన్ని ఎంబడే ప్రభుత్వం మానుకొని, ముఖ్యంగా ఈ 2 గ్రామాలు, ఎందుకంటే ఇది మొత్తం కూడా వ్యవసాయం ఆధారపడినటువంటి గ్రామాలు, వీరు భూములు కోల్పోతే వీళ్ళకు కూలి తప్ప ఇంకే ఉపాధి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంబడే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా దాన్ని వెంబడే రద్దు చేసి ఆ రైతుల యొక్క భూములు వాళ్ళకి చెందే విధంగా ప్రభుత్వం వెంబడే టీయూ వచ్చి ఇక్కడ వచ్చి రైతుల పక్షాన చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని పార్టీ తరఫున పెద్దలు కూడా మనం చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రైవేట్ ల్యాండ్ కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయినాం. వీళ్ళందరూ తీసుకుపోయి కలెక్టర్ గారి దగ్గర పోతే కూడా ఇది ప్రభుత్వంతో వచ్చింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్లు అన్ని కూడా మేము ప్రభుత్వాన్ని నివేదిస్తాం, అక్కడి నుంచి ఏం సమాధానం వస్తే మీకు చేరవేస్తామని చెప్పడం తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి కూడా స్పందన లేదు. మరి మొన్న 3 రోజుల కింద కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ వినతి పత్రం ఇయ్యడానికి పోతే కూడా మరి రోడ్డు మీద పోలీసులు అతి ఉత్సాహంతో రోడ్డు మీద రాకుండా వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వీళ్ళను బండ్లో ఎక్కించి కేసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేయడం, అన్ని పనులు కూడా చేస్తుండ్రు. త్వరగానే రాష్ట్ర నాయకత్వం కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా తప్పకుండా మన గ్రామానికి వస్తామని మాట ఇచ్చిండ్రు. 2-3 రోజుల్లో తప్పకుండా కూడా వారిని కూడా తీసుకొచ్చి సంఘీభావంగా మీ పోరాటంలో భాగస్వామ్యం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మీకు మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా